పారిపోయారు. అంటే పర్మిషన్ కూడా లేదు, టెండర్ కూడా పిలవలేదు, ఇల్లీగల్గా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఇసుకను కూడా భోంచేస్తున్నారు. వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కాల. ఇసుక కుంభకోణం, భూముల కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇంకో పక్క ఎక్కడికక్కడ భూగర్భ ఖనిజ సంపద అన్ని దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఈ రాజమండ్రిలో మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వీళ్ళు తిరిగిన డబ్బుల్ని కక్కిస్తాం, దోషుల్ని కఠినంగా శిక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు, రీల్స్ మాస్టర్. పార్లమెంట్లో ఏమీ మాట్లాడు, సోషల్ మీడియాలో మాత్రం రీల్స్ పెడతానే ఉంటాడు. అడిగి గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటాడు మీ దగ్గర, అడిగి పూలు చల్లించుకుంటాడు, మళ్ళా వీడియో తీసి మళ్ళా రీల్స్ పెడతా ఉంటాడు. అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళంటే ప్రజలను అమాయకులు చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన చూసిన తర్వాత నీ రీల్స్ చూసి అలసిపోయాం కాబట్టి నువ్వు ఎంపీగా పనికిరావు, ఎమ్మెల్యేగా బొమ్మను ఒక తన్ను దాన్ని రాజమండ్రిలో పడేశారు. ఇతను ఎక్కడ ఏ పని జరిగినా 15% కమిషన్ ఇవ్వాల్సింది. వాటా, నేను కమిషన్ అన్నా, నువ్వు వాటా అన్నావు. ఆవ భూముల కుంభకోణంలో ఈయన వాటా 150 కోట్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి మహానాయకుడు ఇంకొక ఆయన అనపర్తిలో ఉన్నాడు, ఆయన గ్రావల్ రెడ్డి. ఆయన పనే గ్రావల్ మొత్తం దొవ్వేయడం, ఆయన సతీమణికి కూడా ఇదే పని. ఎమ్మెల్యే అనుచరులు కాపవరం, దొంతమూరులో అక్రమ తవ్వకాల్లో కోట్లు సంపాదించారు.